సో ఇప్పటిదాకా మనము జాబ్స్ ఎలా రావాలి, జాబ్స్ సీక్ చేసుకున్న వాళ్ళకి అండ్ అలాగే స్టూడెంట్స్‌కి, హౌస్ వైఫ్స్‌కి మాట్లాడుకున్నాం. మెయిన్‌గా బిజినెస్ పీపుల్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్‌మెంట్ అంటే రిజల్ట్స్ కానీ, ప్రొడక్ట్ కానీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని విన్నాను ప్రొడక్టివిటీ. ఎలా ఉపయోగపడుతది బిజినెస్ పీపుల్‌కి? ఇప్పుడు మీకు బిజినెస్‌కి సంబంధించి ఫస్ట్ కస్టమర్ సర్వీస్‌కి ఏఐ చాలా బాగా ఉపయోగపడుతుంది. హ్మ్. కస్టమర్ సపోర్ట్ కానివ్వండి, కస్టమర్ సర్వీస్ కానివ్వండి 24/7 హ్మ్. మనం ఏఐ ఉపయోగించుకొని ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ప్రిడిక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న స్టాకు ఇప్పుడు రేపు రాబోయే ఫెస్టివల్ సీజన్‌కి సరిపోతుందా లేదా? ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్నల్‌గా ఇలా ఉపయోగపడుతుంది. అలాగే మార్కెటింగ్ హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రమోషన్ వీడియో అదే తయారు చేస్తది. ఓకే. ప్రమోషన్ యాడ్స్ అదే తయారు చేస్తది. అదే డిజైన్ చేసిద్ది. హ్మ్. దాన్ని మళ్ళీ మనం దాన్ని ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అని చేయాలన్నా అదే చేస్తది. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసే అంతా కూడా బిజినెస్‌లన్నీ ఏఐ. అంతే. ఏఐ ఉపయోగించుకొని చేయొచ్చు. అంటే ఇప్పుడు అంతకుముందు మనం చేయాలి అంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఏమన్నా ఉండాలి. అవును. డెఫినెట్‌లీ. ఇప్పుడు అవసరం లేదు. హ్మ్. ఏఐ అవును. ఉపయోగించుకొని మీకు హ్మ్. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా ఈజీ అవుతది. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే బెస్ట్ రిజల్ట్ తేగలుగుతారు. హ్మ్. హ్మ్. లేవనుకుంటే అగైన్ చాట్‌జీపీటీని వాడితే అడుగుతూ మనం వీ కెన్ డూ వండర్స్.